హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆర్టిమియా బ్రెయిన్ స్ట్రిప్ ఉంటుంది కదా, అది దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో మనం చూస్తాం ఫ్రెండ్స్. లాస్ట్ టైం వీడియోలో మనం బ్రెయిన్ స్ట్రిప్ని ఎలా ఎగ్స్ని హ్యాచ్ చేసి ఫిష్ ఫ్రైస్కి ఎలా ఫీడ్ చేయాలో చూసాము. ఆ బేబీ బ్రెయిన్ స్ట్రిప్ మన దగ్గర అడల్ట్ స్టేజ్కి వస్తే ఎలా ఉంటుంది అనేది దాని దేనికి యూజ్ చేస్తాం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక ట్యాంక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 10 లీటర్స్ పడుతుంది వాటరు. నేను ఒక 8 లీటర్స్ వాటర్ ఫిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వాటర్లో మనం ఇది ఫ్రెష్ వాటరు. ఈ వాటర్లో మనం ఏం చేస్తామంటే రాక్ సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ అనమాట. మనం బేబీ బ్రెయిన్ హ్యాచింగ్కి ఎలా చేస్తాం సేమ్ అలాగే 1 లీటర్కి 20 గ్రామ్స్ వాటర్లో 20 గ్రామ్స్ సాల్ట్ మనం రాక్ సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ 8 లీటర్స్ వాటర్కి మనం ఎంత రాక్ సాల్ట్ వేస్తామో అది ఒక కౌంటింగ్. అంత ఖచ్చితంగా ఉండాలి, కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు. మీకు ఒకవేళ గనక ఇంటి దగ్గర బీచ్ కానీ ఏదైనా ఉంటే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వాటర్ని మనం తీసుకొచ్చే అవకాశం ఉంటే ఆ వాటర్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆ వాటర్ అయినా కూడా పర్లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకున్నాము. దీనిపైన ఒక దుమ్ము ఏదైనా పురుగులు పడకుండా ఒక క్లాత్ని కట్టేసి గాలి వెలుతురు, కొంచెం వెలుతురు అంటే సన్లైట్, డైరెక్ట్గా సన్లైట్ ఎక్కువసేపు అలా పడకుండా ఒక రౌండ్ నేను చూడండి ఇక్కడ పెడుతున్నాను. మార్నింగ్ ఇక్కడ ఒక 1 అవర్ 1.5 అవర్స్ ఇక్కడ మనకి సన్లైట్ అయితే ఉంటుంది, అందువల్ల నేను ఇక్కడ పెట్టాను. అలాగే నేను ఒక 15 నుంచి 20 రోజులు పడుతుంది ఫ్రెండ్స్. అంటే అది ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు క్లైమేట్ని బట్టి. ఈ విధంగా వాటర్ కొంచెం గ్రీన్ షేడ్లో మారి ఆల్గే ఫామ్ అయితే ఫ్రెండ్స్ ఇది ఏమంటే నైట్రోజన్ ఏజ్డ్ వాటర్ లాగా అనమాట. దీనికనే కాదు, చేపలకు కూడా ఏజ్డ్ వాటర్ అనేది ఉంటేనే వాటికి బతకడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది మనం హ్యాచింగ్ చేసిన బేబీ బ్రెయిన్ స్ట్రిప్ చూడండి. ఈ బేబీ బ్రెయిన్ స్ట్రిప్ మనం కొద్దిగా సిరంజితో తీసుకుంటున్నాము. అంటే ఇది వాష్ చేయకూడదు ఫ్రెండ్స్. అలాగే డైరెక్ట్గా సాల్ట్ వాటర్ నుంచి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. చూడండి, కొంచెం బ్రెయిన్ స్ట్రిప్ తీసుకొని ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఏజ్డ్ వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే అది బతకడానికి ఎన్విరాన్మెంట్ అనమాట. లేకపోతే అది మన హ్యాచరీలో ఉంటే బతకదా అంటే బతకదు ఖచ్చితంగా. 24 hours తర్వాత అది చనిపోతాయి. ఓకే, మనం ఇప్పుడు దీంట్లో ఈ బ్రెయిన్ స్ట్రిప్ వేసాం అనమాట. ఆ హ్యాచరీ అనేది ఏంటంటే ఒక ఇంక్యుబేటర్ లాగా, ఎగ్ నుంచి ఫ్రైస్ బయటికి ఎలా వస్తుందో అలాగే ఇది కూడా ఎగ్ నుంచి బేబీ బ్రెయిన్ స్ట్రిప్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఎలాగే వదిలేస్తే బతుకుతుందంటే లేదు, దానికి ఆహారం పెట్టాలి కదా. దానికి ఆహారం ఏంటి ఫ్రెండ్స్? మనకి ఇన్స్టెంట్గా బ్యాక్టీరియా దొరికే వస్తువు ఏదైనా ఉందంటే అది పాలు. మనకు తెలుసు కదా, పచ్చి పాలు, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఏదైనా కాచకుండా ఉండే పాలని ఒక రవంత మనం దీనికి ఫీడ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు దీంట్లో వీడియోలు చూపించిన విధంగా మనం ఒక రవంత పాలని మనం ఫీడ్ చేస్తాము. ఈ పాలని మళ్ళీ ఎప్పుడు ఫీడ్ చేయాలా, ఎన్నిసార్లు ఫీడ్ చేయాలంటే ఫ్రెండ్స్ వాటర్ను చాలా తక్కువ క్వాంటిటీ ఇవ్వాలి. వాటర్ కొంచెం క్లౌడీగా అయితే సరిపోతుంది చాలు అన్నమాట. ఈ క్లౌడీగా ఇది కాస్త మళ్ళీ ఆ క్లౌడ్నెస్ పోయి వాటర్ క్రిస్టల్ క్లియర్గా మారే స్టేజ్లో మళ్ళీ ఇంకోసారి ఫీడ్ చేయాలన్నమాట. ఎక్కువ ఫీడ్ చేస్తే వాటర్ కంటామినేట్ అయిపోతుంది, అలా చేయకూడదు. చూడండి, లైట్గా ఒక కొంచెం క్లౌడీనెస్ ఇట్లా ఫాగ్లా వస్తుంది కదా, ఇలా ఇది వచ్చేసి మనకి దీనికి కంపల్సరీ ఏరేషన్ ఉండాలి. గాలి ఉంటేనే ఇది బతుకుతుంది, లేకపోతే ఖచ్చితంగా చనిపోతుంది ఫ్రెండ్స్. అది మాత్రం మీరు ముందుగా చూసుకోవాలి. ఏరేషన్ అనేది ఉండాలన్నమాట. లేక ఎయిర్ స్టోన్ ఒకటి వేసని బబుల్స్ అనేది ఉంటేనే, వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటేనే అవి బతుకుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఇలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్. నేను ఆ బబుల్నెస్ వస్తుంది కదా, నేను పైన క్లాత్ వేసాను. క్లాత్ వేయకండి, ఒక మెష్ లాంటిది ప్లాస్టిక్ వేయండి, ఎందుకంటే వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది క్లాత్. ఓకే, మనకి ఇప్పుడు వచ్చేసి దగ్గర 1 month అయింది ఫ్రెండ్స్. చూడండి, మనం వేసిన బేబీ బ్రెయిన్ స్ట్రిప్ చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి అడల్ట్ బ్రెయిన్ స్ట్రిప్. వీటి ఎగ్సే అది బేబీ బ్రెయిన్ స్ట్రిప్గా, ఎగ్స్నే మనం హైడ్ చేసి బేబీ బ్రెయిన్ స్ట్రిప్గా వేస్తాం ఫ్రెండ్స్. ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఇందులోనే అది ఎగ్స్ లే చేసి మళ్ళీ అది అట్లా డెవలప్ అవుతుంది. మనం వచ్చేసి ఒక అవేర్నెస్ కోసం వేస్తాం, దీన్ని కంటిన్యూ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. ఓకే, చూడండి, దీంట్లోనే మెయిల్స్ ఫీమేల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎందుకంటే ఈ బ్రెయిన్ స్ట్రిప్ అనేది మనం ఒకసారి బ్లడ్ బాన్స్ వీడియోలో చూసాం కదా, బ్లడ్ బాన్స్ ఎట్లా తమిళనాడులో హ్యాచింగ్ దాన్ని క్యాచ్ చేసి ఫీడ్ చేస్తారో, అలాగే థాయిలాండ్, వియత్నాం ప్రాంతాల్లో వీటిని ఒక కమర్షియల్ పర్పస్గా ఒక బీచ్ ఉంటాయి కదా, సముద్రం, అక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో మనకి ఎట్లా రొయ్యలు పెంపకం చేస్తారో అలాగే వీటిల్ని వాళ్ళు దాన్ని కల్చర్ చేసి లైవ్గా ప్యాకెట్స్ వేసి అక్కడ ఉండే ఫిష్ ఫార్ములకి సప్లై చేస్తారు అనమాట. అందుకే అవి ఇంపోర్టెడ్ ఫిషెస్ కలర్ఫుల్గా ఉన్నాయని, క్వాలిటీగా ఉన్నాయి అంటాం కదా. ఫస్ట్ వాటర్ అనమాట, సెకండ్ ఇది ఫీడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి,
ఇవి మనకి ఇలాగా ఉన్నాయి చూసారా, ఇవి చాలా కొన్ని చనిపోయాయి, అయినా కొన్ని బతికాయి. ఒక అవేర్నెస్ కోసమే వీడియో వేస్తున్నాను. వీటిని మనం క్యాచ్ చేసి మన ఫిషెస్ ఫీడ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చూడండి, ఎంత పెద్ద చిన్నవన్నీ కలిసినట్టున్నాయి. ఓకే, వీటిని మనం ఇలా సిరంజితో తీసుకొని ఈ వీడియోలు చూపించిన విధంగా ఫీడ్ చేస్తాం. ఓకే, ఇది మనకైతే కంటిన్యూ అయితే చేయలేం. మీకు ఒకవేళ కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటే కొంచెం పెద్ద ట్యాంక్లో దాన్ని గ్రూమ్ చేసుకుని మీరు కంటిన్యూ చేయొచ్చు. నేనైతే కంటిన్యూ చేయట్లేదు, జస్ట్ ఒక వీడియో కోసం, ఒక అవేర్నెస్ కోసమే వీడియో వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ కూడా బ్రైన్ స్నిప్. ఇవి అలాగే వాటర్లో, సాల్ట్ వాటర్ అలాగే ఉంటే అవి మళ్ళీ దాంట్లో ఎగ్లైజ్ చేసి మళ్ళీ అది హ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిల్ని మన తమిళనాడులో కూడా చేస్తారు ఫ్రెండ్స్, కానీ దాన్ని ఫ్రోజన్గా మార్చి అమ్ముతారు. అది రొయ్యల గుట్టలో హ్యాచరీ ఉంటే వాళ్ళు కొంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్.